హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద అనమాట. ఈ వీడియో టీఎస్ వాళ్ళకైనా ఏపీ వాళ్ళకైనా ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇది టెట్లో ఏమో కానీ ఖచ్చితంగా డిఎస్సిలో అయితే ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వస్తుంది అనమాట. విత్ ప్రూఫ్ చూపిస్తాం మీకు వీడియో లాస్ట్లో. లాస్ట్ ప్రీవియస్ డిఎస్సి పేపర్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట ఈ టాపిక్ మీద. వీడియో పేపర్ కూడా నేను చూపిస్తాను వీడియో లాస్ట్లో. సో ఈ టాపిక్ నేర్చుకుంటే ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వస్తుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. జస్ట్ 4 మోడల్స్ ఉంటాయి. 4 మోడల్స్లో జస్ట్ మనం కీవర్డ్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా మనం ఈ టాపిక్ నుంచి అస్సలు మార్క్స్ అనేది మిస్ అనేది కామన్నమాట ఈ వీడియో ద్వారా. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 డిగ్రీస్ ఉంటాయన్నమాట. అది పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్ డిగ్రీలో మనం ఒక నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తాం అన్నమాట. కంపారిటివ్ డిగ్రీలో ఒక నౌన్ యొక్క క్వాలిటీని మరొక నౌన్ యొక్క క్వాలిటీతో పోల్చుతాం అన్నమాట. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఒక నౌన్ యొక్క క్వాలిటీని మోర్ దాన్ 2 అంటే 2 కంటే ఎక్కువ నౌన్స్ యొక్క క్వాలిటీతో పోల్చుతాం. సో ఫస్ట్ ఇది మనకు తెలియాలన్నమాట. ఫస్ట్ పాజిటివ్లో ఎలా, కంపారిటివ్లో ఎలా, సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా పోల్చుతాం ఒక నౌన్ యొక్క క్వాలిటీ అనేది తెలియాలి. సో ఇందులో ఫస్ట్ 4 మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ నేర్చుకుంటే ఈజీ అనమాట. ఈ 4 మోడల్స్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ వచ్చేస్తే మనం ఈజీగా చేయగలుగుతాం ఈ టాపిక్. సో ఫస్ట్ 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్డినరీ టైప్, స్పెషల్ టైప్, నెగిటివ్ టైప్, 2 persons, 2 places, 2 things. ఫస్ట్ ఆర్డినరీ టైప్ అనమాట. ఆర్డినరీ టైప్ లేదా మోడల్ 1 అని అయినా గుర్తుపెట్టుకోండి. మోడల్ 1లో మనము సూపర్లేటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్లో ఎలా మార్చుతాం, కంపారిటివ్ నుంచి పాజిటివ్ ఎలా మార్చుతాం, పాజిటివ్ నుంచి సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా మార్చుతాం అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ ఈ 3 కీవర్డ్స్ మనకు గుర్తుండాలన్నమాట. ఈ 3 కీవర్డ్స్ గుర్తుంటే చాలు, మనం ఈజీగా మోడల్ 1ని గుర్తు పట్టుకొని ఈజీగా చేంజ్ చేయొచ్చు ఒక డిగ్రీ నుంచి మరొక డిగ్రీలోకి. అంతకంటే ముందు ఫస్ట్ పాజిటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ మామూలుగానే ఉంటుంది. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్కి ఈఆర్ అనేది చేర్చుతారు. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ అని చేర్చుతారు అనమాట. ఈఎస్టీ అని చూడంగానే ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనేది గుర్తుపట్టవచ్చు. ఈఆర్ అనేది అడ్జెక్టివ్కి చూడంగానే మనం ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది అనేది గుర్తుపట్టవచ్చు. మామూలుగా అడ్జెక్టివ్ ఉన్నప్పుడు అది పాజిటివ్ డిగ్రీ అని గుర్తుపట్టవచ్చు. అయితే ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. మ్యాంగో ఈజ్ ద స్వీటెస్ట్ ఫ్రూట్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఖచ్చితంగా ద అనే డెఫినెట్ ఆర్టికల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఇది మనకి ఎర్రర్ సెంటెన్స్ ఇచ్చి దానిలో ఎర్రర్ వర్డ్ ఏది ఉంది అని అడుగుతారనమాట. ఖచ్చితంగా అందులో కూడా మనం యూజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా సూపర్లేటివ్ డిగ్రీ ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. సో ఇది పక్కన పెడితే మ్యాంగో ఈజ్ ద స్వీటెస్ట్ ఫ్రూట్ ఇన్ ఇండియా. ద స్వీటెస్ట్ ఈఎస్టీ ఉంది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఇది కంపారిటివ్లో మార్చినప్పుడు అడ్జెక్టివ్కి ఈఆర్ అనేది చేర్చుతారు. దాంతోపాటు దాన్ అనే ఒక వర్డ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. దాన్ ఎనీ అదర్ ఫ్రూట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ పాజిటివ్లో నో అదర్. ఏ కీవర్డ్స్ అనమాట. ఇది మనకు నెక్స్ట్ సెంటెన్స్తోనే ఏం అవసరం లేదు. ఫస్ట్ ద స్వీటెస్ట్ ద అని ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే ఇది ఖచ్చితంగా మోడల్ 1 ఆర్డినరీ టైప్ అని గుర్తుపడతాం. ద స్వీటెస్ట్ అని ఉన్నప్పుడు దాని ఉండి సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చే కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ అనే కీవర్డ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ దాన్ని పాజిటివ్ డిగ్రీలో మార్చినప్పుడు నో అదర్ అనే వర్డ్ యాడ్ అవుతుంది. ఈ కీవర్డ్స్ గుర్తుంటే చాలు. ఇది మోడల్ 1లో దా వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ వస్తే నెక్స్ట్ కంపారిటివ్లో ఎనీ అదర్ వస్తుంది, పాజిటివ్లో నో అదర్ వస్తుంది. అలాగే ఈ వర్బ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నో అదర్ ఫ్రూట్ ఇన్ ఇండియా ఈజ్ అనే వర్బ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చే మోడల్స్లో ఆర్ అని వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా. సో నెక్స్ట్ టైప్ చూద్దాం.
నెక్స్ట్ స్పెషల్ టైప్ అనమాట లేదా మోడల్ 2. మోడల్ 2లో సూపర్లేటివ్, కంపారిటివ్, పాజిటివ్ డిగ్రీ ఇవి కీవర్డ్స్ అనమాట. ఇందులో సూపర్లేటివ్ డిగ్రీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్, అంటే దీనికి కొత్తగా వన్ ఆఫ్ ద అని యాడ్ అవుతుంది అనమాట. అంటే స్పెషల్ చెప్తుంది కదా మ్యాంగో యొక్క క్వాలిటీ స్పెషల్, అందుకే దీన్ని స్పెషల్ టైప్ అంటాం. కాబట్టి వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అంటే ముందు దానికి డిఫరెన్స్ ఏంది, ముందుది ఓన్లీ ద స్వీటెస్ట్ అని మాత్రమే ఉంది. ఈ స్పెషల్ టైప్లో లేదా మోడల్ 2లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అని చూడంగానే మనకి ఇది మోడల్ 2 అని గుర్తుండాలి. మోడల్ 2లో ఈ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అని సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చినప్పుడు నెక్స్ట్ కంపారిటివ్లో మెనీ అదర్ అనే వర్డ్ యాడ్ అవుతుంది అనమాట. మెనీ అదర్ అనే కీవర్డ్ ఉంటుంది. నెక్స్ట్ అదే పాజిటివ్లో వెరీ ఫ్యూ అనే కీవర్డ్ ఉంటుంది. అంటే మనకు సెంటెన్స్ ఇచ్చి ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అని ఉంటే, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అని సెంటెన్స్ ఇచ్చి దాన్ని కంపారిటివ్ లేదా పాజిటివ్లోకి మార్చండి అని చెప్పినప్పుడు మనకు నెక్స్ట్ ఈ కీవర్డ్ గుర్తు రావాలి. అంటే వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అని చూడంగానే కంపారిటివ్లో మెనీ అదర్ వస్తుంది, పాజిటివ్లో వెరీ ఫ్యూ వస్తుంది. అలాగే వర్బ్ గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద అని స్పెషల్గా చెప్తుండే కాబట్టి ఇక్కడ ఫ్రూట్స్ అనేది యాడ్ అవుతుంది. ఫ్రూట్స్ ఇన్ ఇండియా అంటే స్పెషల్ క్వాలిటీ కాబట్టి ఫ్రూట్స్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఫ్రూట్స్లోకెల్లా, చాలా ఫ్రూట్స్లోకెల్లా ఇది స్వీట్ అని చెప్తుంది కాబట్టి వర్బ్ ఇక్కడ ఆర్ వస్తుంది. ఫ్రూట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది. ఓన్లీ మోడల్ 1లో మాత్రమే వర్బ్ ఈజ్ అని ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే మోడల్ 3 లేదా నెగిటివ్ టైప్ అంటే నాట్ ఉంటుంది అనమాట. నాట్ ద స్వీటెస్ట్, మ్యాంగో ఈజ్ నాట్ ద స్వీటెస్ట్ ఫ్రూట్స్ ఇన్ ఇండియా. నాట్ అనే నెగిటివ్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ టైప్ లేదా మోడల్ 3. నాట్ ద స్వీటెస్ట్ అని కనబడంగానే మనకి కంపారిటివ్లో సమ్ అదర్ అని ఉండాలి. అలాగే పాజిటివ్లో అట్లీస్ట్ సమ్ అని ఉండాలి. అలా ఈ కీవర్డ్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం ఏ మోడల్ గుర్తుపట్టి దాన్ని సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్ నుంచి పాజిటివ్ నుంచి సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చగలుగుతాం అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ 2 persons 2 places 2 things. ఇక్కడ ఓన్లీ 2 persons అంటే ఇద్దరి మధ్యనే కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీలో మోర్ దాన్ 2 ఉండాలి కాబట్టి ఇక్కడ 2 మాత్రం ఉన్నాయి కాబట్టి ఇందులో సూపర్లేటివ్ డిగ్రీ రాదు. ఓన్లీ 2 మధ్యలోనే కాబట్టి పాజిటివ్ ఉంటుంది, కంపారిటివ్ ఉంటుంది. ఇక్కడ ఈజీ, ఇది ఏం లేదు. పాజిటివ్ డిగ్రీలో పాజిటివ్ ఉంటే కంపారిటివ్లో నెగిటివ్ వస్తుంది. అంటే పైన పాజిటివ్ ఉంటే కింద నెగిటివ్ వస్తుంది, పైన నెగిటివ్ ఉంటే కింద పాజిటివ్ వస్తుంది అనమాట. అంతే, ఈజీ, ఏం లేదు. చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. మ్యాంగో ఈజ్ యాజ్ స్వీట్ యాజ్ పప్పాయ. ఇది పాజిటివ్ డిగ్రీ. దీన్ని పాజిటివ్ డిగ్రీ అని మనం ఎలా గుర్తుపట్టినాం, ఇక్కడ అడ్జెక్టివ్ మామూలుగానే ఉందన్నమాట. దీనికి ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ లేదు కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ అని గుర్తుపట్టాలి. ఇది నెక్స్ట్ కింద ఈఆర్ అని ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అయితే ఫస్ట్ పాజిటివ్ డిగ్రీలో ఈ సెంటెన్స్ అనేది పాజిటివ్గా ఉంది కదా కాబట్టి దీనికి నాట్ యాడ్ చేస్తాం అనమాట. అంటే ఇది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ పప్పాయ ఇక్కడ వచ్చి మ్యాంగో ఇటు వస్తుంది, దీనికి నెగిటివ్ యాడ్ అవుతుంది. మ్యాంగో ఈజ్ యాజ్ స్వీట్ యాజ్ పప్పాయ. పప్పాయ ఈజ్ నాట్ స్వీటర్ దెన్ మ్యాంగో. దీనికి నాట్ యాడ్ చేసి కంపారిటివ్లో ఈఆర్ వస్తుంది కాబట్టి ఈఆర్ వచ్చి దాన్ అనే వర్డ్ ఎప్పుడు ఉంటుంది, ఇది ఎప్పుడు యాడ్ ఉంటుంది కాబట్టి కామన్గా ఇంతే రాసి మ్యాంగో. నెక్స్ట్ అదే నెగిటివ్ ఉంటే, పాజిటివ్ అనేది నెగిటివ్ ఉంటే, పాజిటివ్ డిగ్రీ అనేది నెగిటివ్లో ఉంటే మ్యాంగో ఈజ్ నాట్ సో స్వీట్ యాజ్ పప్పాయ. అంటే నెగిటివ్లో ఉంది కాబట్టి కింద పాజిటివ్ వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే పాజిటివ్లో యాజ్ వచ్చినప్పుడు కింద నాట్ వచ్చి కంపారిటివ్ డిగ్రీ వస్తుంది మామూలుగా. నెక్స్ట్ ఒకవేళ నాట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యాజ్ ఉండదు, నాట్ వచ్చినప్పుడు సో యాజ్ ఉంటుంది అనమాట. పాజిటివ్ ఉన్నప్పుడు యాజ్ వస్తుంది, నెగిటివ్లో నాట్ యాడ్ చేసినప్పుడు సో యాజ్ వస్తుంది. సో యాజ్ వచ్చి మామూలుగానే పాజిటివ్లో వస్తుంది సెంటెన్స్. ఇది మొత్తం 4 మోడల్స్ గురించి. సో జస్ట్ 4 మోడల్స్ ఉంటాయి, అందులో కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే
కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే దా స్వీటెస్ట్ వచ్చినప్పుడు ఇది మోడల్ 1, దా స్వీటెస్ట్ వచ్చినప్పుడు దీనికి ఎనీ అదర్, కంపారిటివ్లో పాజిటివ్లో నో అదర్. అలాగే నెక్స్ట్ మోడల్ 2లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వచ్చినప్పుడు మెనీ అదర్, వెరీ ఫ్యూ. అలాగే థర్డ్ మోడల్లో నాట్ ద స్వీటెస్ట్ ఉన్నప్పుడు సమ్ అదర్, అట్లీస్ట్ సమ్. ఫోర్త్ది ఈజీ, యాజ్ అది వచ్చినప్పుడు నాట్ వచ్చి కంపారిటివ్. ఒకవేళ నాట్ వచ్చి సో యాజ్ వచ్చినప్పుడు కింద పాజిటివ్. అంతే, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. క్వశ్చన్ ఎలా వచ్చినా మనం రాయగలుగుతాం అనమాట. ఖచ్చితంగా డిఎస్సిలో 2 మార్క్స్ వస్తుంది. విత్ ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడు పేపర్ చూపిస్తా, లాస్ట్ ప్రీవియస్ డిఎస్సి పేపర్. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సి పేపర్ అనమాట. పేపర్ 1 వాళ్ళది. ఇక్కడ చూడండి 47 క్వశ్చన్, 48 రెండు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి వచ్చినాయి క్వశ్చన్స్. పాజిటివ్ డిగ్రీ, ఇందులో ఒక సెంటెన్స్ ఇచ్చిండు. ఎందులో ఇచ్చిండు? దా బెస్ట్ ఇచ్చిండు కాబట్టి దా ఉండి సూపర్లేటివ్ డిగ్రీ ఈఎస్టీ ఉంది కదా, కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని పాజిటివ్లోకి మార్చండి అని ఇచ్చిండు. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని కంపారిటివ్ డిగ్రీలో మార్చమన్నాడు. సో 2 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. సో డిఎస్సిలో పక్కా వస్తుంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి. ఇది ఏపీ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా ఇద్దరికి యూజ్ అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.